నమస్తే అందరికి శ్రీమాంతే నమః. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కార్తిక్. ఈరోజు ఒక కొత్త వీడియోతో ముందుకు వచ్చాను అనమాట అండి. జనరల్గా చాలా మంది అనుకుంటారు, మేము ఎన్ని పనులు మొదలు పెట్టినా కూడా మాకు ఏ పనులు కంప్లీట్ అవ్వట్లేదు, ఏదో అనుకుంటే జరగట్లేదు, పని అన్ని జరగట్లేదు, లైక్ సంథింగ్ ఒక నెగిటివ్ ఎనర్జీ ఫీల్ అవుతూ ఉంటున్నాము, ఏం చేయాలో అర్థం కావట్లేదు. లైక్ విఘ్నాలు పోవడానికి వినాయకుడి స్తోత్రం ఏమైనా ఉంటే చెప్పండి, అసలు వినాయకుడిని మనం ఎలా పూజించాలి, అవన్నీ చాలా మంది చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు కదా. సో నా లైఫ్లో ఒక చిన్న మిరాకిల్ జరిగిందనమాట. ఆ మిరాకిల్స్ అన్ని కూడా ఈ వీడియోలో మీకు షేర్ చేయబోతున్నాను. అండ్ అది ఒక అద్భుతమైన ప్రక్రియ ఉంది. లైక్ ఒక రోజు అందరం మనకి ఉండే నెలల్లో ఒక్క రోజు కేటాయిస్తే ప్రతి నెల ఆ రోజు కనుక మనం వినాయకుడి కన్నా పూజించగలిగితే మన లైఫ్లో కొన్ని మిరాకిల్స్ జరుగుతాయి అనమాట. ఇంత చెప్తున్నావో ఏంటి, వాట్ ఈస్ వాట్ అని మనం అనుకోవచ్చు. ఏంటి ఇంత హైప్ ఇస్తున్నావు కార్తీక్ అని అనుకోవచ్చు కదా. సో జనరల్గా నేను చెప్పేది ఏంటి అంటే, మనందరికీ కూడా తెలుసు, పౌర్ణమి తర్వాత వచ్చే చవితి మనకి సంకటహర చతుర్దశి అని చెప్తూ ఉంటారు. ఈ రోజు చాలా మంది తెలిసే ఉంటుంది, బికాస్ ఎందుకంటే ఇప్పుడు చాలా యూట్యూబ్ లో చాలా మంది దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కదా. అసలు నిజంగా సంకటహర చతుర్దశి అంటే ఏంటి, అది వినాయకుడిని మనం ఎలా పూజించాలి, ఎలా స్వామిని మనకి పూజించుకోవాలి, ఎలా ముడుపు కట్టాలి, ముడుపు కడుతుంటారు చాలా మంది, ముడుపు ఎలా కట్టాలి అని ఇవన్నీ కూడా మీ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అనమాట. సో ఫస్ట్ అయితే మనకి ఈ పౌర్ణమి తర్వాత వచ్చే మనకి నెక్స్ట్ నిన్న మనకి పౌర్ణమి అయింది కదా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి బుధవారం ఈ మనకి సంకటహర చతుర్దశి వస్తుంది అనమాట అండి. సో ఆ రోజు కనుక మనం వినాయకుడిని పూజించగలిగితే ఒక అద్భుతమైన ఫలితం ఉంటుంది అనమాట అండి. సో ఎలా పూజించాలి, స్వామికి ఏం చేయాలి. జనరల్ గా మనకి లంబోదరుడు అంటూ వినాయకుడిని మనం పూజించుకుంటూ ఉంటాం. ఆయన ఎలా అంటే మనకి చాలా చిన్న చిన్న వాటికి చాలా ప్రీతి చెందిపోతూ ఉంటారు అనమాట. లైక్ ఆయన ముందు గుంజులు తీసినా ఆయన ప్రీతి చెందుతూ ఉంటారు, ఉండ్రాలు పెట్టినా ప్రీతి చెందుతూ ఉంటారు, చిన్న పని చేసినా కూడా ఆయన చాలా ఆనందపడిపోతూ ఉంటారు అనమాట. అలాగే మన చిన్నపిల్లలకి చిన్న చాక్లెట్ ఇస్తే వాళ్ళు ఎంత ఆనందపడిపోతూ ఉంటారో, అదే విధంగా వినాయకుడు కూడా చాలా చిన్న అల్ప సంతోషం అనమాట అండి. చిన్న చిన్నగా ఆయన కొలిచినా కూడా ఎంతో అద్భుతమైన ఫలితం మనకు అందిస్తూ ఉంటారు. అసలు ఆ రోజు సంకటహర చతుర్దశి మనం ఏం చేయాలి, స్వామి ఎలా పూజించాలి అంటే, మనందరికి మనం చాలా చిన్నగా చిన్న చూపు చేసే గరిక అనమాట. అందరూ అనుకుంటూ ఉంటాం, ఆ గడ్డి ఏం చేస్తాము, ఆ గరికి ఏం చేస్తాము, అలాగా వేస్ట్ అనుకుంటాం. కానీ అదే గరికి వినాయకుడికి ఎంతో ప్రీతి అనమాట. సో ఆ గరికి మనకి చుట్టుపక్కల ఈజీగా దొరికేస్తూ ఉంటుంది. సో లేకపోతే మార్కెట్లో 10 రూపాయలు పెడితే ఇంత కట్టేస్తాడు వాడు. ఆ గరికి తెచ్చుకోవడం, చక్కగా గరికితో స్వామిని పూజించాలన్నమాట. ఎలా పూజించాలి, ఏం చేయాలి అంటే, జనరల్గా ఈ ప్రక్రియ అంతా కూడా మనం సాయంత్రం చేస్తాం అనమాట. వినాయక చవితి ఇప్పుడు వినాయక చవితి మనం మార్నింగ్ చేసుకుంటాం కదా, అదే విధంగా మనకి ఈ సంకటహర చతుర్దశి సాయంత్రం కూడా బాగా చేసుకుంటూ ఉంటారు. అంటే లైక్ మార్నింగ్ అంతా చాలా మంది ఫాస్టింగ్ ఉంటారు. ఫాస్టింగ్ లైక్ ఏం తినకుండా కేవలం పళ్ళు పలహారం తీసుకుంటూ ఉంటారు. అది ఎలా చేయకపోయినా పర్వాలేదు, మనం మార్నింగ్ భోజనం చేసినా కూడా పర్వాలేదు. సాయంత్రం శుచిగా మళ్ళీ స్నానం చేసుకుని చక్కగా వినాయకుడికి ఒక చిన్న పేట ఏర్పాటు చేసి అక్కడ స్వామిని ప్రతిష్ఠించాలన్నమాట. ప్రతిష్ఠించి లైక్ మట్టి విగ్రహం అయినా పర్వాలేదు, లేకపోతే ఏదైనా పర్వాలేదు, ఒక ఫోటో అయినా పర్లేదు, చిన్న విగ్రహం ఉన్నా పర్లేదు, ఏదో ఒక దాన్ని ఆశ్రయంగా అక్కడ స్వామికి ఏర్పాటు చేసి, స్వామికి వినాయకుడికి పంచోపచార పూజ అంటూ ఉంటారు. లైక్ 16 ఉపచారాలు చేయలేని వాళ్ళు కనీసం పంచోపచార పూజ చేయొచ్చు. అంటే ఏంటి, మనకి పుష్పం, గంధం, దీపం, ధూపం, నీరాజనం. సో ఇలా మనకి 5 ఉపచారాల్లో మనకి స్వామి పూజించుకోవచ్చు అనమాట. సో స్వామిని ఈ రకంగా పూజించుకోవాలి అంటే, లైక్ మన గణపతి ఉపనిషత్తు అని ఒకటి ఉంటుంది. జనరల్ గా గణపతి ఉపనిషత్తు ఎలా అంటే, మనకి శ్రీ విద్య అంతా నేర్చుకోవడానికి ముందు మనకి గణపతి ఉపనిషత్తు మొదలు పెడతారు అనమాట. సో ఈ యొక్క గణపతి ఉపనిషత్తు గురించి మీకు వేరే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, బికాస్ చాలా పెద్ద వీడియో అండ్ కొంచెం చాలా లైక్ నిష్టగా చేయాల్సిన వీడియో అనమాట. సో దానికి డీటెయిల్ గా మీకు కావాలంటే కామెంట్ సెక్షన్ తెలియజేయండి. నెక్స్ట్ వీడియోలో మీకు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడైతే మనకి సంకటాశి గణేశ స్తోత్రం చెప్పి మనకి ఒక స్తోత్రం ఉంటుంది అనమాట. సో అందులో మనకి సాక్షాత్తు నారదుడు మనకి అందించిన స్తోత్రం అనమాట. యాక్చువల్గా ఏమైందంటే, ఒకసారి మనకి భూలోకంలో జనాలందరూ కూడా బాధపడుతూ ఉన్నప్పుడు నారద మహర్షి అందించిన శ్లోకం అనమాట. సాక్షాత్ నారద నోట్లో వచ్చిన స్తోత్రము ఈ మనకి నాశన గణేశ స్తోత్రం అనమాట. సో ఈ స్తోత్రం కనుక చేసుకోవచ్చు. స్వామి పంచోపచార పూజ చేసుకుని చక్కగా ఆయనకి ఉండ్రాలు, బెల్లం ముక్క నైవేద్యం పెట్టుకుని స్వామి పూజ చేసుకుని ఆ రోజు గరికతో స్వామి ఈ ఒక స్తోత్రంతో పూజించవచ్చు అనమాట. లైక్ ఎలాగంటే, ఆ నెక్స్ట్ వీడియోలో మీకు ఆ స్తోత్రం ఏంటో నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోలో ప్రాసెస్ చెప్దాము, నెక్స్ట్ వీడియోలో మీకు ఆ స్తోత్రం ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. నెక్స్ట్ ముడుపు అని చెప్పాను. ముడుపు ఎలా కట్టాలి అంటే, ముడుపులో మనం తడి వస్తువులు కాకుండా, లైక్ అయినా మనకు ఒక సంకల్పం అనుకుంటాం కదా, నాకు ఈ పని అవ్వాలి, ఈ పనులు జరగాలి అని మనం అనుకుంటూ ఉన్నప్పుడు, ఆ పని కేవలం మనసులో ఒకసారి అనుకుని ఒక చిన్న క్లాత్, ఎల్లో కలర్ క్లాత్ అయినా పర్లేదు, గ్రీన్ కలర్ అయినా, వైట్ కలర్ అయినా పర్లేదు, ఏదైనా క్లాత్ అయినా పర్లేదు. సో ఏదో ఒక క్లాత్, ఒక మంచి బ్లౌజ్ పీస్ లేకపోతే ఏదో ఒకటి తీసుకుని, ఆ బ్లౌజ్ పీస్ లో మనం డైలీ బియ్యం కొలుచుకుంటాం కదా. సో ఒక గ్లాస్ ఆఫ్ బియ్యం మనం కొలుచుకుంటాం కదా, డైలీ మనం వండుకుంటాం కదా, ఆ బియ్యం మీద గుప్పెడు బియ్యం వేసి ముడుపు కడతాం అనమాట. ముడుపులో ఏం వేయాలి అంటే, చాలా మంది
కాయిన్స్ వేస్తూ ఉంటారు, 5 కాయిన్స్ వేస్తూ ఉంటారు, పసుపు కొమ్మలు వేస్తూ ఉంటారు, లేకపోతే ఖర్జూరాలు వేస్తూ ఉంటారు. సో ఏదైనా బియ్యం పాడవకుండా మనం ఏమైనా వేసుకోవచ్చు అనమాట. లైట్ గా దానికి చిన్న ఆ బ్లౌజ్ పీస్ కి చిన్న జాకెట్ ముక్క పెట్టి ఆ బొట్టు పెట్టుకుని పసుపు బొట్టు పెట్టుకుని చక్కగా స్వామి మనస్ఫూర్తిగా తలుచుకుని బియ్యం లోపల గుప్పెడు బియ్యం అట్లా మన గుప్పెడు చేత్తో దాంట్లో వేసి ముడుపు కడతారు అనమాట. ఈ ముడుపుని పూజ అంతా అయ్యే వరకు స్వామి దగ్గర పెట్టి తర్వాత దీన్ని జాగ్రత్తగా అంటూ ముట్టు తగిన చోట మనం దూరంగా పెడతాం అనమాట. సో దూరంగా పెట్టి స్వామికి ఎప్పుడైనా మనం నెక్స్ట్ మంత్ మళ్ళీ పూజ చేస్తాం కదా, అప్పుడు ముడుపు తెచ్చి మనం అక్కడ పెట్టుకోవచ్చు, లేకపోతే అక్కడే ఉంచుకుని మనం స్వామికి యథావిధిగా పూజ చేసుకోవచ్చు. ఒక్కసారి కనుక మనం ముడుపు కట్టి స్వామి దగ్గర పెట్టుకుని పూజ చేసుకుంటే నెక్స్ట్ మంత్ నుంచి అది చేయగలరు అనమాట. లైక్ నెక్స్ట్ మంత్ మామూలుగా జనరల్గా స్వామికి మామూలుగా పూజ చేసుకోవచ్చు. అలాగే వినాయకుడు స్తోత్రాలు, వినాయకుడు పూజ చాలా సింపుల్ గా అయిపోతుందండి. లైక్ మనకి స్వామికి వినాయక చవితికి ఒక పుస్తకం ఉంటుంది కదా, పుస్తకంలో చక్కగా స్వామికి ప్రతి ఒక్క పూజ విధానం డీటెయిల్ గా మనకి ఉంటుంది అనమాట. లైక్ స్వామికి ఈ టైంలో ఇది చేయాలి, ఆ టైంలో అది చేయాలి, ఇవన్నీ కూడా మనకి వినాయక చవితి యొక్క పుస్తకాలు ఖచ్చితంగా మనకి కనిపిస్తూ ఉంటాయి. సో ఆ పుస్తకం దగ్గర పెట్టుకొని స్వామి పూజ చేసుకోవచ్చు. ఏమి రావు అంటే అగజాన పద్మారకం గజాన మహనిశం అనేకదంతం భక్తానాం విగ్రంథ ఉపాస్మహే వక్రతుండ మహాకాయ కొడుస ప్రభ నిర్విఘ్నం కుర్మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఇలా చిన్న చిన్న మంత్రాల్లో స్వామి పూజించుకోవచ్చు అనమాట. సుముఖశ ఏకదంత కపిలో గజకన్నిక లంబోదర్శ వికట విఘ్నరాజు గణాదీప ద్రోమకేతు గణాధ్యక్ష బాలచంద్ర గజానన వక్రతున సోర్పకర్ణ హేరంబ స్కందపుగా ఇలా స్వామివారికి 16 నామాలు ఉంటాయి. సో ఇలా 16 నామాలైనా లేకపోతే ఏదైనా కూడా మనకి స్వామివారికి పూజించుకోవచ్చు. ఇవన్నీ ఏమి రావంటే కేవలం కనీసం గం గణపతి నమః అని అలా కూడా మనం సమర్పించుకోవచ్చు అనమాట స్వామికి. సో ఈ విధంగా మొత్తం పూజ చేసి ముడుపు కట్టి ముడుపు స్వామి దగ్గర పెట్టి దానికి ధూపం దీపం నైవేద్యం హారతి సమర్పించుకున్న తర్వాత మంత్రపుష్పంలో స్వామివారి చక్కగా కొన్ని పూలు మంత్రోచ్చంగా సమర్పించుకుని ఇలా మొత్తం పూజ అంతా కంప్లీట్ చేసుకోవచ్చు అండి. ఆ రోజు కుదిరితే బ్రాహ్మణునికి భోజనం పెట్టుకోవచ్చు, లేక ఎవరైనా బ్రాహ్మణుకి దక్షిణ తాంబూలాలు ఇచ్చుకోవచ్చు, ఇలా ఏదైనా చేసుకోవచ్చు అనమాట. కంప్లీట్ గా ఇలా మనకి ఎన్ని వరాలు చేయాలి అన్ని వరాలు చేయాలి అని ఏమి ఉండదు అనమాట. జనరల్ గా అయితే ఒక 16 సంకట చతుర్దశులు చేసి చాలా మంచిది, లైఫ్ లాంగ్ దీన్ని చేసినా కూడా చాలా మంచిది అనమాట. లైక్ మనకు కుదిరినంత వరకు చేసుకుంటే సరిపోతుంది. ఒక కోరిక అనుకుని ఆ కోరిక అంతా అయ్యే వరకు చేసుకున్నా చాలు. ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టంగా చేసుకుంటూ ఉంటారు. నేనైతే జనరల్ గా నా లైఫ్ లో ఏం చెప్తాను మీకు ఒకసారి. నాకు లైక్ పాస్ట్ కొన్ని ఇయర్స్ 2 months నుంచి నాకు ఒక ఇబ్బందిలో ఉండేవాడిని, లైక్ సర్జరీ ఇబ్బంది, కొన్ని పర్సనల్ ఇష్యూస్ ఉన్నాయన్నమాట. సో అవన్నీ కొన్ని ఉన్నాయన్నమాట. వాటి నుంచి ఎలాగైనా బయటపడాలి, జాబ్ ఇష్యూస్ ఇవన్నీ ఉన్నాయి, వాటిని ఎలాగైనా బయటపడాలని చెప్పి స్వామి వారికి ముడుపు కట్టడం జరిగింది. ఆ ముడుపులో ఇట్లా అనుకుని కట్టడం జరిగింది. ఉండ్రాలు ఇస్తాం స్వామిని అనుకోవడం జరిగింది. ఇట్లా ఒక నమ్మకం అనమాట. ముడుపు కట్టేస్తే జరిగిపోతుందా అంటే అది ఎంతవరకు నిజం అంటే మనం చెప్పలేం. సో దాంతో పాటు మన కృషి ఎంత ఉంది, మనం ఏం చేస్తాము, మనం ఎలా దాన్ని చేయడానికి ఎలా ఉపయోగపడతామని కూడా మనం చూసుకోవాలన్నమాట. ఏదో ముడుపు కట్టేసి స్వామి నువ్వే భారం నీ మీదే భారం అంటే ఎవరు నమ్మరు. సో అందుకే స్వామికి ముడుపు కట్టి ఆ ముడుపుని మనం ఎందుకంటే అది మనకు గుర్తు అనమాట. మనకు ఒక కోరిక, ఒక గోల్ ఉంది, ఒక ఆస్పిరేషన్ ఉంది, ఆ గుర్తు మనకి ఆ ముడుపు అనమాట. ఆ ముడుపు చేసిన మనకి అది గుర్తు రావాలి. అందుకే మన గురించి అంటే స్వామికి ఏదో ముడుపు కడితే వచ్చేస్తుంది కదా, మనకి ఒక గోల్, ఒక విజన్ ఉండడానికి అలా ఒక ముడుపు పెట్టుకుంటాం అనమాట. దాన్ని చూస్తే మనకు గుర్తొస్తుంది మనం ఒక పని మీద ఉన్నాము, పని మీదే ఉండాలని చెప్పేసి ఒక దీక్షగా ఒక మన బుర్రని కాన్స్టెంట్ గా ఒక దాని మీద పెట్టడానికి మన ముడుపు ఉపయోగపడుతుంది అనమాట అండి. సో ఇలా ఈ విధంగా సంకట చతుర్దశి రోజు పూజ చేసుకుంటే ఎంతో మంది ఎన్నో ఫలితాలు పొంది ఉన్నారనమాట. సో ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. మీ లైఫ్ లో ఎలాంటి మిరాకిల్స్ జరిగాయి, ఎలా అద్భుతంగా స్వామి లైఫ్ మార్చేయడం ఇవన్నీ కూడా కామెంట్స్ కింద తెలియజేయండి. నేను చదువుతాను, ఆనందిస్తాను. మన వాళ్ళందరూ చదువుతారు, ఆనందిస్తారు. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మన ఛానల్ని. ఇలా మరిన్ని వీడియోస్ మేము ముందుకు వస్తాను. నెక్స్ట్ వీడియోలో మనకి ఆ ఒక స్తోత్రం ఉంటుంది కదా, స్తోత్రం ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి నెక్స్ట్ వీడియోలో మేము ముందుకు రాబోతున్నాం అనమాట. సో స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. నేను మీ కార్తిక్. జై శ్రీరామ్.